కిడ్నాపర్లు తెలివి మీరిపోయారు. ఇదివరకు పిల్లల్ని రహస్యంగా ఎత్తుకెళ్లేవారు. ఇప్పుడు దర్జాగా పట్టుకుపోతున్నారు. మాటల గారడీతో తల్లిదండ్రుల్ని బుట్టలో పాడేస్తున్నారు. హైదరాబాద్లో ఓ కిలేడి అదే చేసింది. పిల్లాన్ని కిడ్నాప్ చేసిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పక్కా స్క్రిప్ట్తో వచ్చింది. సీన్లో జీవించేసింది. అంతా నిజమే అనుకున్నారు. చేతులా పిల్లాన్ని అప్పగించారు. ఈ చిన్నారి పేరు కార్తీక్. రిక్షా లాగే ధరం దుర్గల కుమారుడు. 6 సంతానంలో 4వ వాడు. హైదరాబాద్ బేగం బజార్లోని కోల్సావాడి రామ్నాథ్ ఆశ్రమం దగ్గర నివాసం ఉంటోంది పేద కుటుంబం. ఓ 40 ఏళ్ల మాయలేడి కార్తీక్ తల్లి దగ్గరకొచ్చింది. దగ్గరలోనే ఓ మార్వాడి కుటుంబం భోజనం పెట్టి బట్టలిస్తోందని చెప్పింది. తనతో బాబును పంపిస్తే బట్టలు ఇప్పిస్తానంది. అందుకు తల్లి ఒప్పుకోలేదు. భోజనం పెట్టించి ఖరీదైన బట్టలు ఇప్పిస్తానంటే వద్దంటావేంటని ప్రశ్నించింది. రోజు పేదరికంతో పోరాడుతున్న తల్లి నిజమేననుకుని పిల్లాన్ని ఆమెకు అప్పగించింది. ఆ కిలాడి పక్కింట్లోని మరో పిల్లాడు రామును కూడా తనతో తీసుకెళ్లింది. కొంత దూరం వెళ్లాక రాముతో బీర్ బాటిల్ తెప్పించుకుని తాగింది. తర్వాత పకోడీలు తెమ్మని పంపింది. రాము తిరిగొచ్చేసరికి కార్తీక్ ను తీసుకుని ఆటోలో పరారైంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. కుమారుడి కోసం మూసీ నది పరిసర ప్రాంతాల్లో నయాపూల్, పురాణాపూల్ అన్ని చోట్ల గాలించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులని ఆశ్రయించారు. నేను తీసుకొస్తున్నా వీళ్ళని ఒప్పుకోకున్నాను, నేను ఒప్పుకోలేను కూడా. ఒప్పుకున్నారు, వీళ్ళని తీసుకొని వస్తున్నాను అని చెప్పింది. అంత కాకపోతే మా అన్నది ఆటో ఉంది, పంపిస్తామా రా అని తలిగింది. నేను అసలుకే రానని ఒప్పుకున్నా. ఆయన కానీ వాళ్ళు జిద్దు కూకుంది, గంట కూకుంది. రానన్న మళ్ళీ ఈడికొచ్చి ఆయన విలువంగానే ఈ పోరలు ఉరికిపోతారు. అట్లానే ఆయన పిలిచినంటే ఈయనది పోయిండు, లేకపోతే పోకపో మా బాబు. వైన్ షాప్ దగ్గరున్న సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు. మహిళా కిడ్నాపర్ పథకం ప్రకారమే బాలుని ఎత్తుకుపోయినట్లు గ్రహించారు. ఆమె ఊహా చిత్రాన్ని విడుదల చేసి గాలిస్తున్నారు. కిడ్నాపింగ్ కేసు కింద కేసు రిజిస్టర్ చేశాం. రిజిస్టర్ చేయగానే నేను సుపీరియర్ ఆఫీసర్ చెప్పంగా సార్ అందరూ ఏసీపీ సార్ కూడా వచ్చారు. వచ్చి అక్కడ ఫుటేజెస్ అన్ని పరిశీలించగా ఈ లేడీ ఒక బ్లూ శారీ కట్టుకొని ఉన్నది. పొడవు సుమారు 5'6", 5'5" హైట్ ఉంది, స్లిమ్గా ఉంది. బ్లూ శారీ కట్టుకొని ఉంది. పోతున్నటువంటి క్రమం కనబడింది. అదేవిధంగా కెమెరాస్ ఏరియాలో ఉన్నట్టు కెమెరాస్ చూడగా ఒక ఆటో, కొత్త ఆటో వితౌట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది. ఎంటీ ఆటో ఉంది. అక్కడ ఆ స్పాట్ పోయింది. ఆ స్పాట్ నుంచి మళ్ళీ పికప్ చేసుకుని పోయినట్టు కనబడుతుంది. ఈ క్రమంలో అన్ని విధాలుగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. అయితే ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే ఈ యొక్క ఫోటోలో ఉన్నటువంటి బాబు ఫోటో ఎక్కడైనా ఎవరికైనా కనబడినట్లు అయితే అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్కి కానీ కంట్రోల్ రూమ్ కానీ తెలియజేయాల్సింది ప్రజలకు విజ్ఞప్తి. కార్తీక్ ఎక్కడున్నాడో ఏమో, ఏ ఉద్దేశంతో ఎత్తుకెళ్లిందో, ఆ టక్కులాడి వెనక ఏ గ్యాంగ్ ఉందో, ఇంకా ఎంతమంది పిల్లల్ని పట్టుకోవాలని చూస్తున్నారో. పేరెంట్స్, మీ పిల్లలు జాగ్రత్త.